आकीर्णेन कराजिकान्तिविभवै रुद्यत्सुधावैभवै राधोतेऽपि च पद्मरागललिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च रहसि स्वेच्छाविहारं कुरु स्थित्वा मानसराजहंसगिरिजा नाथाङ्घ्रिसौन्धान्तरे। మానసమనే హంస శ్రేష్టమా? అడుగులికి ఉన్న గోటి వరుసల కాంతి ఆవరించింది. వృద్ధి చెందుతున్న పీయూష మహిమనే శుద్ధమైంది. కమలకాంతులచే సుందరమైంది. పరమహంసలు అంటే మునులు ఆశ్రయించి ఉన్నది అయిన శివుని పాదాలనే సౌధంలో ఉండి భక్తి అనే అతివలతో కలిసి ఏకాంతంలో స్వేచ్ఛగా కాలం గడుపమ్మా. सम्भूध्यानवसन्तसङ्गिनि हृधारा मेघजीर्णच्छदा स्रस्था भक्तिलताच्छटा विलसिताः पुण्यप्रवालाश्रिताः दीप्यन्ते गुणकोरका जनवच पुष्पाश्च सद्वासना జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. మానసమనే ఉపవనంలో శివధ్యానమనే వసంత ఋతువులాగా పాపము అనే శుష్కపత్రాలు రాలిపోయున్నాయి. భక్తి అనే లతలు అందగించుతూ ఉండగా పుణ్యాలనే చిగుళ్ళు, మంచి గుణాలనే మొగ్గలు, ప్రజల మాటలనే పూలలు కలిగి కమ్మని తావులు కలది అయినవి తత్వజ్ఞానము, అమృతము అనే తేనెల వెల్లువ కలదై ఒప్పుతోంది. నిత్యానందరసాలయ సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం సంభుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతంసస్థిరం కిం శూద్రాశ్రయ పల్వలాభృణ సంజాతశ్రమం ప్రాప్యసి. హంసలు తమ నివాసంగా ఎటువంటి సరస్సులు కోరుకుంటాయి? ఆ సరస్సుల్లో జలములు శాశ్వతంగా ఉండాలి, జలములు స్వచ్ఛమైనవిగా ఉండాలి, పద్మాలతో నిండి ఉండాలి, సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. గొప్ప హంసలు ఆ సరోవరాన్ని నివాసంగా పొంది ఉండాలి. శంకర్లు మన మనస్సులను హంసలతో పోల్చి ఆ హంసలకు పై లక్షణాలు ఉన్న ఒక గొప్ప సరస్సును ఆశ్రయించమని ఉపదేశిస్తున్నారు. ఓ మానస హంసరాజమా, స్థిరమైన సంబుధ్యానమనే సరోవరాన్ని చేరుము. అది శాశ్వతానందమనే జలంతో నిండి ఉంది. దేవతలు మునుల యొక్క మనోకమనాలకు ఆశ్రమై ఉంది, నిర్మలమైంది ఉంది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతోంది. పాపములు హరించినట్టుది, సుసంస్కారాలనే పరిమళాలను వెదజల్లుతున్నటువంటిది. ఇంత గొప్ప సరోవరం ఉండగా ఎందుకని అల్పులను ఆశ్రయించడము అని బురద గుంటల్లో తిరుగుతూ శ్రమపడుతున్నావు? ఆనందామృతపూరితాహర పదాంభోజాలవాలోద్యత స్థైర్యోవగ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్చేర్మానసకాయమానపటలి మాక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఒక లత బాగా పెరిగి ఫలించాలి అంటే మనం ఏమేం చేయాల్సి ఉంటుంది? మంచి పాదు చూసుకోవాలి, అందులో పుష్కలంగా జలాన్ని నింపాలి, లత పెరగడానికి ఆశ్రయంగా ఒక కొయ్యని పాతాలి, లతను ఏ కల్మషము ఆశ్రయించకుండా చూడాలి, ఆ లతను పోషించాలి, అప్పుడు అది ఫలాన్ని ఇస్తుంది. శంకర్లు శివభక్తిని ఒక లతగా పోల్చి ఆ భక్తి ఎలా ఉండాలో, అది ఎలాంటి ఫలాన్ని ఇవ్వగలదో ఉద్బోధిస్తున్నారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమస కృత్సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వెలుసున్నారు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నారు. శృతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తుల్లో వాసం చేస్తున్నారు. భ్రమరాంబికాయుడై ఆనందమూర్తియే మోక్షం కోరేవారు హృదయవాటికల్లో పరవశుడై తాండవం చేస్తున్నారు. అట్టి శివాలింగినమైన మల్లికార్జున మహాలింగమూర్తిని సేవిస్తున్నాను అని భగవత్పాదుల వారు ఇక్కడ అంటున్నారు. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. తర్వాత శ్లోకాలని తర్వాత వీడియోలో చూద్దాము.